యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. చిన్న తప్పులైన పాపమే అంటాం, అబద్ధాలకు మేం దూరంగా ఉంటాం. అమ్మ నాన్న చెప్పే మాటలు మేం వింటాం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. చెడు మాటలాడిన పాపమే అంటాం, చెడ్డవారికి మేం దూరంగా ఉంటాం. అమ్మ నాన్న కొరకై ప్రార్థన చేస్తాం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. అందరితో మేం స్నేహంగా ఉంటాం, అన్ని వేళలా ఆనందంగా ఉంటాం. యేసయ్య పాటలు మాకెంతో ఇష్టం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మనకంటే ముందున్న విశ్వాసుల యొక్క చిట్టాన్ని చూపించి వారందరూ ఒక మేఘంగా తయారయ్యారు. వారందరూ మనకి సైగ చేస్తున్నారు. హే, మా వైపు చూడండి, మేము కూడా భూమి మీద ఉన్నప్పుడు ఓర్చుకున్నాం, సహించుకున్నాం, మా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, మీరు కూడా మీ పందెపు రంగంలో ఓర్చుకోండి అని చెప్పి వారు సైగ చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఓర్చుకోగలిగే స్థితిలో ఉన్నామా? ఈ ఫాస్ట్ ఫుడ్ యుగంలో ఉన్న మనం మోడర్న్ గ్యాజెట్స్ అన్ని త్వరగా జరుగుతున్నాయి కనుక దేవుడు కూడా నా జీవితంలో అద్భుతాలు త్వరగా చేయాలి అని అనుకుంటాం. 2 minutes మ్యాగీ, ఇన్స్టెంట్ కాఫీ లాగా మన జీవితంలో కూడా దేవుడు వెంటనే అద్భుతాలు చేస్తే దేవుని స్తుతిద్దామని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, సూర్యుని క్రింద జరుగు ప్రతి దానికి సమయము కలదు. నీ జీవితంలో దేవుడు ప్రతి దానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూసే ఓర్చుకునే మనస్తత్వం నీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ఆయన చెప్పాడు, ద మోడర్న్ జనరేషన్ మే సూన్ ఫర్గెట్ ద స్పెల్లింగ్ ఆఫ్ పేషెన్స్ అని అన్నాడు.
రాబోయే తరం అంట త్వరలోనే పేషెన్స్, ఓర్పు అన్న దాని స్పెల్లింగ్ మర్చిపోతారంట. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలు ఓర్చుకునే స్థితిలో లేరు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? తగ్గిన సమయంలో నిన్ను నేను హెచ్చిస్తాను, అప్పుడు దాకా నువ్వు ఓర్చుకో అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఓర్చుకోగలిగే స్థితిలో ఉన్నావా? తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు. ఆ దేవుడు చేసే ఆ సమయం వరకు ఓర్చుకునే మనస్తత్వం నీకుందా? ఈ రోజుల్లో అనేక మందికి దేవుడు వెంటనే అద్భుతాలు చేయాలని అనుకుంటున్నారు. కానీ దేవుడు అలా చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు ఆలస్యంగాను చేయడు, త్వరగాను చేయడు. తగిన సమయంలో దేవుడిని జీవితంలో చేస్తాడు. ఆ సమయం కొరకు దేవుడు నీతో కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఓర్పు కావాలని కోరుకుంటున్నాడు. ఒక రోజున మా చిన్న బాబు జోయల్ సుహాస్, వాడికి 4 సంవత్సరాలు, మా పాపకేమో 9 సంవత్సరాలు. మేమందరం కలిసి కాకినాడలో ఒక పొలం దగ్గర, ఇంటి దగ్గరే బయట పక్కనే ఉన్న పొలం దగ్గర మామిడి పళ్ళు తింటున్నాం. మామిడి పండు తిన్న తర్వాత మేమందరం తింటూ ఉంటే మా పాప అడిగింది, డాడీ ఈ మామిడి పండు తినేసిన తర్వాత ఈ టెంక పడేస్తే మరలా ఇదే మామిడి చెట్టు వస్తుందా? అవును నాన్న, ఈ మామిడి పండు తినేసిన తర్వాత ఈ టెంక పడేస్తే కనుక ఇదే మామిడి చెట్టు మరలా వస్తుంది, దానికి ఇవే మామిడి పళ్ళు వస్తాయని. మా చిన్నోడు 4 సంవత్సరాలు ఉన్నాడు, వాడు కూడా టక్ మంది తినేస్తున్నాడు. ఈ మాట విని మామిడి పండు అంతా తినేసి ఏం చేశాడంటే పక్కనున్న పొలంలో పడేశాడు. మధ్యాహ్నం 12:30కి పడేసిన తర్వాత వెళ్ళి పడుకుండిపోయిన తర్వాత మేము 3:30కి లేచి మరలా అక్కడ కూర్చొని టీ తాగుతుంటే వాడు కరెక్ట్గా 4 గంటలకి ఇంట్లోంచి పడుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే కళ్ళు నలుపుకుంటే ఇలా చూస్తున్నాడు అంతా కూడా. ఏంటి నాన్న అంటే ఏడుపు ముఖం పెట్టేశాడు. ఎందుకు నాన్న ఏడుస్తున్నాను అంటే, మామిడి పళ్ళు ఏవి, మామిడి చెట్టు ఏది, మామిడి పళ్ళు రాలేదేంటి అని అన్నాడు. ఆడు ఎప్పుడేసాడు టెంక? 12:30కి మామిడి పండు తినేసి టెంక వేసేసి పడుకొని 2:30 గంటలకల్లా వచ్చేసి మామిడి చెట్టు ఏది, మామిడి పళ్ళు ఏవి అని అంటున్నాడు. మనకు విచిత్రంగా ఉంది కదా. ఎందుకోసం అంటే దానికి ఒక సమయం ఉంటుందని మనకు తెలుసు. అలాగే మన జీవితంలోని కూడా దేవుడు నీ జీవితంలో ఇచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడకుండా తొందరపడితే నువ్వు కూడా ఇటువంటి చంటి బిడ్డ లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా నువ్వు మారిపోతావు. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రతి దానికి సమయం కలదు. సహోదరి, ఈ రోజు నువ్వు ఎటువంటి భయంకరమైన బంధకాల్లో ఉన్నా, నువ్వు ఎప్పుడైతే ఓర్చుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటావో అప్పుడే నీ జీవితంలో అసమానమైన దేవుని అద్భుత కార్యాలను నువ్వు చూస్తావు. ఆనాటి భక్తులు ఓర్చుకోవడం వలన అనేకమైన దీవెనలు చూశారు. కానీ ఈనాటి క్రైస్తవ సమాజం ఓర్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడంతో దేవుడిచ్చే గొప్ప దీవెనల్ని పొందుకోలేని స్థితిలో ఉన్నారు. ఆ మధ్యన ఒక సహోదరి టీవీ ప్రోగ్రామ్ చూసి నాకు ఫోన్ చేసింది, అన్నయ్య నా గురించి ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థన చేయాలమ్మా అని అంటుంది, అన్నయ్య నాకు ఇప్పుడు 7వ నెల. అయితే డాక్టర్లు ఏమంటున్నారంటే, అమ్మ నువ్వు 7వ నెలలోనే డెలివరీ అయిపోతావేమో, 7వ నెలలోనే నీకు బిడ్డ పుట్టేస్తుందేమో అమ్మా అని చెప్పి డాక్టర్లు చెప్పారన్నా. అన్న ఇట్టి పరిస్థితిలో నా బిడ్డ 7వ నెలలో పుట్టకూడదన్నా. అన్న ప్లీజ్ అన్న, ఎలాగైనా 9 నెలలు నా గర్భంలో ఉండాలన్నా అని ఏడుస్తూ ఫోన్ చేసింది. ఏం కోరుకుంటుందో తెలుసా? నా బిడ్డ 9 నెలలు గర్భంలో ఉండాలి, రైట్ టైంలో మాత్రమే పుట్టాలి, అప్పుడు దాకా నేను ఓర్చుకుంటానని కోరుకుంటుంది. ఒక తల్లి తన బిడ్డ గురించి ఓర్చుకుంటుందే, 9 నెలలు ఎదురు చూస్తుంది కానీ తొందరపడట్లేదే. ఎందుకోసమో తెలుసా? సంపూర్తైన ఫలం కోసం. అలాగే నీ జీవితంలో కూడా ఎప్పుడైతే ఓర్చుకుంటావో అప్పుడే సంపూర్తైన ఫలం అనేది నీ జీవితంలో వస్తుంది. ఒక రోజున ఒక పట్టు పురుగు మెల్లిగా దారం లాగుతుంటే సడన్ గా ఒక స్పైడర్ ఇటు నుంచి వచ్చింది, సాలీడు. అది వచ్చిన వెంటనే టకటకటకమని అల్లేసి దాని మీద ఊగుతూ, ఏంటి మిత్రమా ఇంకా దారం లాగుతున్నావు ఏంటి, పట్టుపురుగా ఇంకా లాగుతున్నావు ఏంటి, నేను ఇప్పుడే వచ్చి చూసావా ఎంత ఫాస్ట్గా అల్లేసాను అని అనింది. అనేటప్పుడు ఇంట్లో ఉన్న అమ్మగారు చీపురు పట్టుకొచ్చి ఏంటి బూజు అని ఇలా తుడిచేశారంట. మూలన పడిపోయింది. అప్పుడు అన్నది పట్టు పురుగు, చూసావా నువ్వు సాలి పురుగు వై చాలా త్వరగా అల్లేసినా నువ్వు దేనికి పనికిరావు, కానీ నేను మెల్లిగా అల్లుతున్నప్పటికీ కూడా నాది విలువైన పట్టుగా ఉంటుందని చెప్పి అనిందంట. జబ్బులు కూడా దేవుడు నామని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు ఓర్చుకున్నప్పుడు నీ జీవితంలో శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇస్తాడు. నెంబర్ 1, ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో దేవుడు ఓర్చుకున్న వారి జీవితంలో కలుగు చేసుకుంటాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినట్లయితే, దైవజనుడైన మోషే గొప్ప ఓర్పు కలిగిన వ్యక్తి. ఈ మోషే మీద సనగడానికి సహోదరుడు వెనకాడకుండా వారి మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? యెహోవా ఈ మాట విని కోపగించెను. మోషే ఓర్చుకున్నాడు, కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు తెలుసా? విని కోపగించి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే మొత్తడాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరా, నీ జీవితంలో నువ్వు ఏ విషయంలోనైతే ఓర్చుకుంటావో ఆ విషయంలో దేవుడు కలుగు చేసుకోవడం అనేది నువ్వు తప్పనిసరిగా చూస్తావు. నీ జీవితంలో దేవుడు కలుగు చేసుకోవాలని కోరుకున్న ప్రతి వ్యక్తి దగ్గర దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? నువ్వు ఓర్చుకోమ్మా, నేను కలుగు చేసుకుంటానని నీ దగ్గర దేవుడు ఓర్పును కోరుకుంటున్నాడు. చాలా కాలం క్రితం నా దగ్గర రాజు అనే ఒక యవనస్తుడు ఉండేవాడు. ఈ వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఆ సైకిల్ బార్ పొట్టలో దూరిపోయి గుచ్చుకుపోయి మొత్తం పొట్ట వీడిపోయి పేగులన్నీ బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఆపరేషన్ చేశారు. అక్కడ నుంచి ఒంగోనే నడిచేవాడు. ఏ బరువు ఎత్తకూడదు బాబు, ఏ పని నువ్వు చేయకూడదు అని చెప్పి అన్నారు. సో ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య నా పరిస్థితి ఏం బాగోలేదు, నేను ఏ పని చేయలేను, నా భార్యను పోషించడానికి కూడా కష్టం అయిపోతుంది, తినడానికి కూడా కష్టం అయిపోతుంది అన్నాడు. నేను అన్నాను, సరే
నీకు నేను డబ్బులు ఇస్తాను, ఏదైనా వ్యాపారం పెట్టుకో అన్న. అయితే నేను ఒక కిల్లి బడ్డీ పెట్టుకుంటానన్నా అన్నాడు. ఓకే పెట్టుకో అని చెప్పి డబ్బులు ఇచ్చాను. దాంతో ఒక మంచి సెంటర్లో కిల్లి బడ్డీ పెట్టుకున్నాడు. అంతే, వ్యాపారం అభివృద్ధి చెందింది. చర్చికి రావడం మానేశాడు. దైవజనుడు, దేవుని మందిరం కనిపించట్లేదు, ఇంకా డబ్బులే కనిపిస్తున్నాయి. చివరికి సంఘంలో ఇంకొక యవనస్తుడు వెళ్ళి అన్నాడు, అన్న నీ వ్యాపారం బాగుంది కదా, నువ్వు అన్న నీకు డబ్బులు ఇచ్చాడు కాబట్టే కదా ఇంత పెద్ద షాప్ పెట్టుకున్నావు, బడ్డీ పెట్టుకున్నావు, అన్నకి థ్యాంక్స్ చెప్పావంటే అవట్లేదు తమ్ముడు అన్నాడు. మరి ఆదివారం నాడు ఎందుకన్నా రావట్లేదు? ఆదివారం నాడు ఇంకా వ్యాపారం ఎక్కువ ఉందన్న, అందుకోసమని నేను రావట్లేదు. మొన్ననే మీ వదినికి గొలుసు కొన్నాను, అలాగే ఇంట్లో టీవీ కొన్నాను, ఫ్రిడ్జ్ కొన్నాను, ఇంట్లో చాలా సామాన్లు కొన్నాను తెలుసా అని చెప్పి అంటున్నాడు. అది కాదు, ఇన్ని డబ్బులు పాస్టర్ అన్నే కదా నీకు ఇచ్చాడు, అన్న దగ్గరికి వెళ్ళి ఒకసారి థ్యాంక్స్ కూడా చెప్పలేదంటే ఏమన్నాడంటే తెలుసా, ఎవడికి కావాలి డబ్బులు మొహమ్మే కొడతానన్నాడంట. చివుక్కుమన్నది. వెంటనే నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్న మీరు డబ్బులు ఇస్తాడు షాప్ పెట్టుకొని ఇంత గొప్పోడయ్యాడు. వాడు ఏమంటున్నాడు తెలుసా, ఎవడికి కావాలి డబ్బులు మొహమ్మే కొడతానని మిమ్మల్ని అంటున్నాడు అన్నాను. నాకు కూడా కొంచెం చివుక్కుమన్నది. అన్న తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యం గుర్తొచ్చింది. నేను ఊరుకుంటే దేవుడు నోరు తెరుస్తాడు. మనం ఎప్పుడైతే ఓర్చుకుంటామో వెంటనే దేవుడు కలుగు చేసుకుంటాడని ఊరుకున్నాను. ఆదివారం ఉదయం 6 గంటలకి వచ్చి మోకాళ్ళేసి ఏడుస్తున్నాడు చర్చిలో. నాకు ఆశ్చర్యమైంది. అయ్యో పశ్చాత్తాపడ్డాడు తమ్ముడు, ఓకే అని అనుకున్నాను. చర్చ్ అయిపోయినా ఇంకా ఏడుస్తున్నాడు, అందరూ వెళ్ళిపోయినాక ఇంకా ఏడుస్తున్నాడు. ఏంటి రాజు అంటే, అన్నా నన్ను క్షమించన్నా. పర్లేదులే, నేనేం పట్టించుకోలేదులే, ఏం పర్లేదు, నువ్వు చర్చ్కి వచ్చావు కదా చాలంటే. అది కాదన్నా, నిన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నా బడ్డీ పెంట మీద విసిరేశారన్నా, మరలా నువ్వు ఇక్కడ పెట్టావంటే నీ సంగతి చెప్తానన్నా అన్నారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బడ్డీ పెంట మీదకి విసిరేశారంట. నేను ఊరుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, కలుగు చేసుకున్నాడు. అదే నేను వెళ్ళి, ఎంత ధైర్యం రా నీకు, నువ్వేంటి నీ బ్రతికేంటి అని ఒక సీసా బద్దలు కొట్టేసాను అనుకోండి, ఇదేంటి పాస్టర్ గారు వచ్చి బాటిల్ సైడ్ బద్దలు కొట్టేస్తున్నారు అని అనుకుంటారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అందుకే మనం కలుగు చేసుకుంటే సౌండ్ ఎక్కువ, రౌండ్ తక్కువ. కానీ దేవుడు కలుగు చేసుకుంటే సౌండ్ తక్కువ, రౌండ్ ఎక్కువ. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎస్, నేను చెప్తున్నాను, అవతలి వ్యక్తిని శిక్షిస్తాడు అని నేను చెప్పట్లేదు. నువ్వు ఏ విషయాల్లోనైతే ఓర్చుకుంటావో ఆ విషయంలో దేవుడు కలుగు చేసుకుంటాడు. ఈ సందేశాన్ని నేను ఇస్తున్నప్పుడు ఒక సహోదరి నాకు ఏడుస్తూ ఫోన్ చేసి అనింది, టీవీ వ్యూవర్ బ్రదర్, మీరు చెప్పిన వాక్యం బాగానే ఉంది, కానీ మా అత్త నన్ను చాలా బాధ పెడుతుంది బ్రదర్. ఎప్పుడు చూసినా నన్ను దెయ్యం 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 అంటూనే ఉంది. ఆ దెయ్యాన్ని పిలండి అని నన్ను అంటుంది బ్రదర్. నాకు చాలా బాధగా ఉంది బ్రదర్, చచ్చిపోదాం అనుకుంటున్నాను బ్రదర్ అని. అమ్మ ఊరుకోండి, ఓర్చుకోండి, మీ అత్తకి దేవుడు కలుగు చేసుకుంటాడు, మీ అత్త మిమ్మల్ని పొగిడే రోజు వస్తుంది అని చెప్పన్నాను. ఒక 6 నెలల తర్వాత మరలా ఫోన్ చేసింది, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, నిజంగానే దేవుడు నా జీవితంలో కలుగు చేసుకున్నాడు. ఏమైందమ్మా అని అంటే, మా మరిది గారికి పెళ్ళయింది, 2వ కోడలు మా అత్తగారికి వచ్చింది. ఆ 2వ కోడలు అంటే మా అత్తగారికి గడగడ వణికిపోతుంది. మా చిన్న కోడలి మా యొక్క తోటి కోడలు ఏం చేస్తుందో తెలుసా, టీవీ పెట్టాలంటే భయం, టీ అడగాలంటే భయం. ఇప్పుడు అందరితో ఏమని చెప్తుందో తెలుసా బ్రదర్, మా పెద్ద కోడలు బంగారం అని చెప్తుంది బ్రదర్ అన్నదంట. చప్పులు కూడా దేవుని నామని మహిమపరుస్తాం. ప్రతి దానికి సమయం వస్తుంది. ఓర్చుకునే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. రెండవదిగా, ఎవరైతే ఓర్చుకుంటారో వారి జీవితంలో మాత్రమే దేవుని యొక్క ఇష్టం జరుగుతుంది. చిత్తం అంటే దేవుని యొక్క ఇష్టం. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనంలో, ఈ లోకం దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలిచిన దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, పుట్టిన ప్రతి మనిషి పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ వివాహం పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ వ్యాపారం పట్ల, అన్ని విషయాల్లో దేవుడు ఒక మంచి చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ దేవుని యొక్క ఆలోచన నీ జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుందో తెలుసా, నువ్వు ఎప్పుడైతే ఓర్చుకుంటావో అప్పుడే నెరవేర్చబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం మీరు చూసినట్లయితే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మీకు ఓర్పు అవసరమై ఉన్నది. దేనికో తెలుసా, మీ జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలంటే అని ఒక తర్జుమా చెప్తుంది. సో మన జీవితంలో దేవుని చిత్తం జరగాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా, ఓర్పును కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నువ్వు ఓర్చుకోకపోతే గనక నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఎప్పటికీ కూడా నెరవేర్చబడదన్న వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీ రోజున దేవుని చిత్తం నెరవేర్చబడేలా నువ్వు ఓర్చుకోగలిగే స్థితిలో ఉన్నావా? నీ జీవితంలో నువ్వు ఓర్చుకోకపోతే ఎలా నీ జీవితంలో దేవుడు తన ప్రణాళిక నెరవేర్చగలడు? ఏ వ్యక్తిని గురించి కూడా దేవుడు చెడ్డదాన్ని రాయలేదు. నా తలరాత ఇంత అని ఏ ఒక్కరు అనుకోకండి, మీ గురించి దేవుడు మంచి దాన్ని రాశాడు. ఆ మంచి ప్రణాళిక నెరవేర్చబడాలంటే నువ్వు ఓర్చుకోవాలి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఏమని అన్నాడంటే, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడుతాను అన్నాడు. ఓకే దేవా అని చెప్పి కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. కుమ్మరివాని ఇంటికి వెళ్తే కుమ్మరివాడు ఏం చేస్తున్నాడంటే, సారి మీద ఒక మట్టి ముద్దతో పని చేస్తున్నాడు. చేస్తుంటే దేవుడు అన్నాడు, జాగ్రత్తగా చూడు అన్నాడు. ఆ కుమ్మరివాడు ఆ యొక్క మట్టితో ఇలా పాత్ర చేద్దామంటే అది విడిపోయిందంట. మరలా చేద్దాం అనుకుంటే మరలా విడిపోయింది. చివరికి ఆ పాత్రను వేరొక పాత్రగా మార్చాడు. అన్నాడు, ఇశ్రాయేలు వారులారా, కుమ్మరివాని చేతిలో మన్ను ఉన్నట్లుగా మీరు నా చేతిలో లేరా? కుమ్మరివాడు మన్నుకు చేసినట్లుగా నేను మీకు చేయలేనా అని అంటున్నాడు.
చివరికి ఏం జరిగిందంటే ఈ కుమ్మరివాడు ఒక ఇంత మట్టి ముద్దను తీసుకొచ్చి సారి మీద తిప్పుతూ దాని గురించి ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ మట్టి ముద్దని నేను మంచి పాత్రగా చేయాలి, ఇది చాలా విలువైన పాత్రగా చేయాలనే ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దాంతో మట్టి నువ్వు కొంచెం వంగమ్మా లొంగమ్మ ఓర్చుకో అమ్మా, నిన్ను విలువైన పాత్రగా చేస్తానని కొంచెం ఇలా బెండ్ చేశాడు, ఓర్చుకుంది. ఇంకొంచెం బెండ్ చేశాడు, ఓర్చుకుంది. ఇంకొంచెం బెండ్ చేశాడు, టప్ అని విడిపోయింది. అయ్యా, ఓర్చుకుంటే విలువైన పాత్రగా చేద్దాం అనుకున్నానే అని చెప్పి మరలా దాన్ని ఏం చేశాడంటే మరలా ముద్ద కింద చేసి మరలా ఇలా ఉంచాడు, వంగలేదు, ఓర్చుకోలేదు, మరలా వీడిపోయింది. చివరికి ఏం చేశాడు తెలుసా? దాన్ని వేరొక పాత్రగా మార్చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఓర్చుకోకపోవడం వలన నువ్వు ఈ రోజున విలువైన వ్యక్తిగా లేకుండా పోయావు. ఈ రోజుల్లో అనేక మంది ఓర్చుకోకపోవడం వలన దేవుడు అనేక మందిని ఉన్నతమైన వారిగా చేయాలనుకున్నా ఓర్చుకోకపోవడం వలన వారి జీవితంలో ఆ ఉన్నతమైన బహుమతుల్ని పొందుకోలేకపోతున్నారు. ఈ రోజు నువ్వు ఓర్చుకోగలవా? ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? నువ్వు ఓర్చుకో, నేను విలువైన పాత్రగా చేయాలని కోరుకుంటున్నానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్. నెంబర్ 3, మనం ఎప్పుడైతే ఓర్చుకుంటామో అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో ఏమనుంది? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానము పొందు నిమిత్తము అంటే మీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడు నిమిత్తము అని చెప్పి దాని యొక్క అర్థం ఇంకొక దగ్గర రాయబడింది. సో నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వు ఓర్చుకోవాలి. కొంతమంది వాగ్దానాలన్నీ రాసుకుంటూ ఉంటారు. ఒక ఆయన ఒక పెద్ద కట్ట రాసుకున్నాడు, బ్రదర్ 1946 నుంచి ఈ వాగ్దానాలన్నీ నాకు వచ్చాయి బ్రదర్ అని అన్నాడు. జుట్టు పండిపోయింది, వెంట్రుకలు తెంపేసుకుంటున్నాడు, తెల్ల వెంట్రుకలు కనబడకుండా, వాగ్దానాలు మార్చిపోయి ఉన్నాయి. ఇంచుమించుగా ఒక 50 వాగ్దానాలు అంటించాడు. ఓ వెరీ గుడ్ బ్రదర్, ఇన్ని వాగ్దానాలు దేవుడిచ్చాడు కదా, ఒక్క వాగ్దానమైన నీ జీవితంలో నెరవేర్చబడిందా అంటే లేదు బ్రదర్ అన్నాడు. ఏ వాగ్దానాలు ఇచ్చి మర్చిపోయే దేవుడా, లేకపోతే దేవునికి శక్తి తగ్గిపోయిందా? కాదు, ఆ వ్యక్తి ఓర్చుకునే మనస్తత్వం లేకపోవడం వలన ఆ వ్యక్తి యొక్క జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చూసినట్లయితే 15వ వచనంలో ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. వాగ్దానం కట్ట కాగితంలా ఉండిపోకూడదు. ఆ వాగ్దానం యొక్క ఫలం నువ్వు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు ఓర్పుతో సహించకపోతే దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడదు. అనేకమైన బాధలు ఓర్చుకొని ఉన్నప్పుడు, నేను ఎప్పుడైతే 1993వ సంవత్సరంలో 17 సంవత్సరాల వయసు అప్పుడు నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చానో, అనేక మంది సేవకులు నన్ను అవమానపరచడం మొదలు పెట్టారు. ఒక గ్రూప్ అంతా ఒక దగ్గర కూర్చొని, పాస్టర్స్ ఏది బాబు బైబిల్లో 66 పుస్తకాల పేర్లు చెప్పు అన్నారు. నాకు నిజంగానే తెలియదు. ఏదో ఒక 5 నిమిషాలు ఏదైనా చెప్పు అన్నారు. ఏం చెప్తాను? ప్రపంచంలో ఉన్న సిగ్గంతా నా మీద ఉండేది, ప్రపంచంలో భయం అంతా నా మీద ఉండేది. నేను పెరిగిన పరిస్థితులను బట్టి, నిమ్నత భావాన్ని బట్టి ఎదురుగా ఉన్న మనిషి ముఖం వైపు కూడా చూడలేని పరిస్థితిలో ఉండేవాడిని. అప్పుడు అందరూ అన్నారు, పాస్టర్స్ అందరు నవ్వుతూ ఒక ఆయన అన్నాడు, నేను రాసిస్తానండి, ఈ అబ్బాయి ఎప్పటికీ పాస్టర్ కాలేడు అన్నాడు. నాకు చాలా ఏడుపు వచ్చింది. అప్పటికే ప్రభు యొక్క స్వరాన్ని 2 సార్లు విన్నాను. పక్కకెళ్ళి బోర్లో పడుకొని ఆడడం మొదలుపెట్టాను. దేవా, ఏంటి నాయన ఇది, ఎందుకు వీళ్ళందరూ నన్ను అవమానపరుస్తున్నారు? ఈరోజు నువ్వు నాతో మాట్లాడు అన్నప్పుడు నేను ఒక దర్శనాన్ని చూశాను. అందులో నా జుట్టంతా పండిపోయింది. నేను ఊక్కుంటా తారులో వెళ్తుంటే ఎదురుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని, శామ్యూల్, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నేను ఎత్తుకొని నడిపించేవాడు నేనే అని నాతో మాట్లాడు. ఆ మాట పట్టుకొని 1993 డిసెంబర్ 13న నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేదికల మీదకి వస్తున్నప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఛాన్సలర్లు లేచి నమస్కారం పెడుతుంటే నా కళ్ళల్లో కన్నీరు వస్తుంది. ఎందుకో తెలుసా? నాకేమీ లేనప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను ఓర్చుకున్నప్పుడు ఆ వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడడం మొదలుపెట్టింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడున్న మీ అందరితో మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు వాగ్దానం ఇచ్చి చేయలేని పరిస్థితిలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? నాది రెసిషన్ పీరియడ్లో ఉందమ్మా అని చెప్పే దేవుడు అని మీరు అనుకుంటున్నారా? మీకు వాగ్దానం ఇచ్చాడా? 100% మీ జీవితంలో వాగ్దానం నెరవేరుస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్. యోసేపుకి కూడా 17 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు అందరూ వంగి నమస్కారం చేస్తారు, నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కిస్తానని. అందరికి వచ్చి చెప్పాడు, అన్నలారా నాకు దేవుడి వాగ్దానం ఇచ్చాడని. అందరికి మండిపోతా ఉండేది, కొత్త మండిపోతా ఉండేది. ఏంటో నువ్వు అంత గొప్పడు అయిపోతావా అని పగబడతా ఉండేవారు. ఒక రోజున యోసేపు అన్నయ్యని పలకరించడానికి వస్తే, ఇదిగో దొరికాడు, వీడిని గోతులో తోసేద్దామని చెప్పి వెంటనే అన్నయ్యలు యోసేపుని తీసుకెళ్లి గోతులో తోసేశారు. గోతులో తోసేసి అంటున్నారు, ఏంట్రా తమ్ముడు నీ వాగ్దానం అలా వచ్చింది, నువ్వేంటారు గోతులో ఉన్నావు, మేమేంటారు పైన ఉన్నావు, నీ వాగ్దానం ఏంటారు అలా ఉంది అని చెప్పి అంటున్నాడు. యోసేపు మౌనంగా గోతులో ఓర్చుకున్నాడు. ఆ గోతులోంచి తీసి ఇష్మాయిలీలకు అమ్మేశారు. బాయ్ అని చెప్తూ ఉంటే ఆ అవమానాన్ని, బానిసగా వెళ్ళిపోతున్న బాధని యోసేపు గుండెల్లో దాచుకొని ఓర్చుకున్నాడే తప్ప నాస్తికుడు అయిపోలేదు. అక్కడి నుంచి వెళ్ళి ఏదో కొంచెం పని బాగుంది కదా అనేటప్పటికి అమ్మగారు కన్నేసి అపవాదేసి చివరికి చెరసాల్లో వేసేశారు. రాజ ఖైదీల్ని బంధించే చెరసాల్లోకి వెళ్ళిపోయాడు యోసేపు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? యోసేపు జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఏంటి? మీకు తెలుసా? మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇస్తే ద్వారాలన్నీ తెరవబడి ఉండవు, ద్వారాలన్నీ
కళ్ళన్నీ మూయబడ్డమే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది అనడానికి సూచన అన్న సంగతి నేటి క్రైస్తవుడు తెలుసుకోవాలి. అందుకోసం అని చెప్పి ఆ చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా? 2 సంవత్సరాలు జైల్లో ఉండిపోయాడు. గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, ఓసలు పట్టుకొని అలాగే ఉన్నాడు. రాత్రి ఒకడు జైలుకి వచ్చాడు, ఉదయాన్నే బెయిల్ మీద వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి దేవా, ఏంటి అపవాదు వలన రాజు ఖైదీ దగ్గర నేను ఏ కీడు చేశానని ఈ జైల్లో ఇలా ఉండిపోతున్నాను, వాడు ఎంతో భయంకరమైన హంతకుడు రాత్రి వచ్చి ఉదయం బెయిల్ మీద వెళ్ళిపోతున్నాడు దేవా అని చెప్పి అలాగే 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఒక రోజున ఒక 2 ఖైదీలు ఆ యొక్క జైల్లోకి వచ్చారు. వారు రాజుగారికి కప్పు అందించే ఆహారాన్ని అందించే వ్యక్తులు. వారిద్దరూ రాత్రి పడుకున్నారు. పడుకొని ఉదయం లేచేటప్పటికి ఇద్దరు జుట్టు పీకేసుకుంటున్నారు. ఏంటి బ్రదర్ నాకు ఎలాంటి కళ వచ్చింది, ఏంటి బ్రదర్ నాకు ఎలాంటి కళ వచ్చిందని యోసేపు వాళ్ళకి చూశాడు. బాబు ఎందుకు అలా అయిపోతున్నారు, ఏం కళ వచ్చింది మీకు అంటే, ఏం లేదండి రాత్రి మాకు 2 కళ్ళు వచ్చాయండి అని అంటే, వారు పిచ్చోళ్ళరా మీ కళ్ళ ఏం నెరవేరరా బాబు, నాకు ఎప్పుడో దేవుడు చిన్నప్పుడు ఇచ్చాడు కళలు, అవే నెరవేరలేదు, రాత్రి వచ్చిన కళ్ళు మీకేం జరుగుతాయి, ఏం ఊరుకోండి అని చెప్పి అనాలి, లేకపోతే నాస్తికుడు అయిపోవాలి. కానీ అలా అయిపోకుండా కళల భావం యెహోవా వశం, బాబు దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు, చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే వారిద్దరూ చెప్పారు. దాని భావాన్ని వెంటనే చెప్పాడు. అద్భుతం ఏంటో, మరుసటి రోజే ఆ కళ నెరవేర్చబడిపోయింది, మరుసటి రోజే ఆ వాగ్దానం నెరవేర్చబడిపోయింది. యోసేపు షాక్ అయిపోయాడు. ఇదేంటి దేవా, నేను వారి కళ భావాన్ని చెప్తే వెంటనే వారికి జరిగిపోయింది, నాకెప్పుడో 17 సంవత్సరాలు అప్పుడు ఇచ్చే నా వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదేంటి దేవా. కొంతమంది అంటూ ఉంటారు, నేను చెప్తే అండి వాడికి ప్రమోషన్ వచ్చిందండి, నేను చెప్తే వాడు పాస్ అయ్యాడండి, నా దగ్గర చూసి రాసాడు ఉద్యోగం వచ్చిందండి, నేనేంటో ఇంకెక్కడ ఏడుస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. యోసేపు కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి దేవా, వెంటనే కప్పందించే వ్యక్తిగా వెంటనే జాయిన్ అయిపోయాడు అని చెప్పి ఆ చెరసాల్లోనే అలాగే ఉండిపోయాడు. చూడండి యోసేపు జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఎందుకు ఓర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో తెలుసా? ఈ 2 వ్యక్తులు రాజుకి కప్పందించే వ్యక్తులు గనుక వెంటనే వారి జీవితంలో కార్యం జరిగింది. కానీ యోసేపు విషయంలో దేవుడు కప్పందించేవాడుగా కాదు, యోసేపును దేవుడు రాజుగా చేయాలనుకున్నాడు గనుక ఎదురు చూడాలని దేవుడు కోరుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కప్పందించే ఉద్యోగం ఆశీర్వాదం నీకు కావాలా, లేకపోతే రాజుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? రాజుగా ఉండాలనుకున్న ప్రతి వ్యక్తి, విఐపిగా ఉండాలనుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఓర్పును కోరుకుంటున్నాడు. 2 సంవత్సరాలు చెరసాల్లోనే ఉండిపోయాడండి. 2 సంవత్సరాల తర్వాత రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ చెప్పడానికి యోసేపుకు చెరసాల్లో నుంచి పిలుపు వచ్చింది. మొత్తం హెయిర్ కట్ చేశారు, షేవ్ చేశారు, మంచి బట్టలు వేసుకొని అక్కడ తీసుకువెళ్లారు. కళభావం చెప్పాడు. అద్భుతం ఏంటో తెలుసా? 30 సంవత్సరాలకే పిట్టు ప్రెసెంట్ ప్యాలెస్, ఈజిప్ట్ కి ప్రైమ్ మినిస్టర్ గా దేవుడు సింహాసనం మీదకి యోసేపును హెచ్చించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు ఒకవేళ బాధలు ఓసలు పట్టుకుని ఉంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు జైల్లోకి. ఏ కేసు మీద వచ్చాడు కుర్రోడు అంటే, అదేనరా పోతీఫర్ గారు అమ్మగారు వారు ఉద్యోగం చేశారు కదా, అమ్మగారి మీద కన్నేశాడు. ఛీ, నీది ఒక బ్రతికేనరా, అమ్మగారి మీద కన్నేస్తావా అని అందరూ అంటుంటే యోసేపు హృదయం ఎంత పగిలిపోయిందో ఒకసారి ఆలోచించండి. 2 సంవత్సరాలు చెయ్యని నేరం కోసం ఓర్చుకుంటూ జైల్లో ఉన్నప్పుడు యోసేపు హృదయం ఎంత పగిలిపోయిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ అవమానాలు తట్టుకోలేక ఒకవేళ యోసేపే గనక ఆ యొక్క చెరసాల యొక్క ఓసలికి ఉరేసుకొని చనిపోతే ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? ఓర్చుకోబట్టే కదా ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు చచ్చిపోతే, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే, నువ్వు ఓర్చుకోకుండా తొందరపడితే నిన్ను గురించి నిన్ను ఒక విఐపిగా చేయాలనుకున్న దేవుని యొక్క వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని దగ్గర కోరుకుంటుంది ఏంటో తెలుసా? నువ్వు ఓర్చుకోవాలని కోరుకుంటున్నాడు. నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఆర్థిక విషయాల విషయంలో, నీ ఆరోగ్యం విషయంలో, అదేదైనా కావచ్చు. నువ్వు ఓర్చుకున్నప్పుడే దేవుని యొక్క అసమానమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఒక కొండ సంతలో ఒక ఆయన కొనుక్కొని దాన్ని నెత్తిమే పెట్టుకొని వెళ్తుంటే సడన్ గా కొండ, బ్రదర్ నా సాక్ష్యం చెప్పమంటారా అన్నది. అమ్మ కొండ, నీకు కూడా సాక్ష్యం ఉందా? ఆ చెప్పు, ఏంటి నీ సాక్ష్యం అన్నాడు. అంటే వెంటనే, బ్రదర్ నేను ఒక అందమైన గులాబీకి నెలవుగా ఉండేదాన్ని. ఒక రోజున ఒకడొచ్చి నన్ను గుణపంతో గుచ్చితే గుండెల మీద ఎంతో నొప్పి వేసింది. అవునా? అవును బ్రదర్. అంతటితో వదలకుండా నన్ను నీలేసి 2 కాళ్ళతో కసాబిసా తొక్కేస్తా ఉంటే చాలా నొప్పి వేసింది బ్రదర్. అవునా? అవును బ్రదర్. అంతటితో నన్ను వదిలేకుండా ఏదో సారి అంట దాని మీద వేసి గర్రమని తిప్పుతా ఉంటే కళ్ళు తిరిగిపోయి బ్రదర్. అవునా? అవును బ్రదర్. అంతటితో నన్ను వదలకుండా ఇలా వంచేస్తా ఉంటే ఎంత నొప్పి కలిగిందో. అవునా? అవును బ్రదర్. అంతటితో నన్ను వదిలేకుండా కత్తితో కింద కోసాడు, ఎంతో నొప్పి వేసింది. అవునా? అవును బ్రదర్. అంతటితో తట్టుకోకుండా నన్ను ఎండలో పడేశాడు, అంతటితో తప్పుకోకుండా నన్ను అగ్గిలో పడేశాడు, కర్రీగా మాడిపోయాను బ్రదర్, నాకు మొత్తం అందమే పోయింది బ్రదర్, ఎంత బాధ కలిగిందో. అవునా? అవును బ్రదర్. అంతటితో నన్ను వదిలేకుండా సంతలో పడేశాడు బ్రదర్, సంతలోకి వచ్చిన ప్రతి ఒక్కరు తిరగేసి మొట్టికాయ వేస్తుంటే బొప్పి కట్టేసింది బ్రదర్. అవునా? అవును బ్రదర్. కానీ మీరు కొనుక్కున్న తర్వాత మీ నెత్తి మీద పెట్టుకుంటే చాలా హాయిగా ఉంది బ్రదర్ అని చెప్పి అనిందంట. చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీకు తగులుతున్న ప్రతి గాయం నీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆమేన్.
ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నీకు సంతోషం కొరకే అనే సంగతి నువ్వు తెలుసుకో. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ గురించి దేవుడు ఏది తక్కువగా రాలేదు. 2 minutes మ్యాగీ ఇన్స్టెంట్ కాఫీలో నీకంటే అందరూ ముందెళ్ళిపోతున్నారని నువ్వు తొందరపడద్దు. దేవుడు నీకు ఒక రోజు నిర్ణయించాడు. ఆ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఏ వ్యక్తి కూడా అడ్డగించలేడు. ఎందుకంటే నేను ద్వారం తెరిస్తే ఏ ఒక్కడు మూయలేడు అన్నాడు. డూప్లికేట్ కీ లేదు దాన్ని మూయడానికి. ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రైట్ టైంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అయితే నీ జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఓర్పు. నీ చదువుతో, నీ తెలివితో, నీ కులంతో, నీ ధనంతో, నీ ఇన్ఫ్లుయెన్స్తో దేవునికి పని లేదు. నువ్వు ఒక మారుమూల ఉండే వ్యక్తివి కావచ్చు, కానీ నువ్వు ఓర్చుకునే వ్యక్తివై దేవుని వైపు చూసే వ్యక్తివైతే నిన్ను దేవుడు పెంట కుప్పల మీద నుండి దరిద్రుని సింహాసనం ఎక్కిస్తాడన్న వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, తమ్ముడు చెల్లి, నిరాశపడద్దు. దేవుడు నువ్వు ఓర్చుకుంటే గొప్ప కార్యం చేస్తాడు. ఓర్పు అనేది నీ జీవితంలో లేకపోతే దేవుడు దేన్ని కూడా చేయలేడు. ఎంతకాలమయ్యా అని నువ్వు అనుకుంటున్నావా? ఎంతకాలమయ్యా అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనల్ని ఆశీర్వదించేవాడు ఆయనే. శామ్యూల్ కర్మోజీ కానీ ఏ దైవజనుడు కానీ చేసేదేమీ లేదు. మనందరినీ దీవించేవాడు ఆయనే. ఈరోజు ఓర్చుకో అమ్మా, ఓర్చుకో సహోదరి సహోదరుడా. ప్రతిదానికి చచ్చిపోతానని అనొద్దు. సూసైడే మార్గం అని అనుకోవద్దు. దేవుడు నీ కొరకు శ్రేష్టమైన దాన్ని దాచి ఉంచాడు. నీకన్నిటికీ దేవుడు ప్రతి చుక్కకు కూడా దేవుడు జవాబిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకెవరు లేరని, ఏమీ చేయలేవని, పురుగులాంటి వాడు అని ఈ మనుషులు సమాజం అంటున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, నేనున్నాను. నీ జీవితంలో మారాను మధురంగా మార్చివేయబోతున్నాడు. కన్నిటిని నాట్యంగా మార్చగలిగే శక్తి గల దేవుడు ఉన్నాడు. ప్రభువా, నేను కూడా ఓర్చుకుంటాను ప్రభువా. నా జీవితంలో నువ్వు కలుగు చేసుకోవాలని, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలని, నేను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలని నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ రోజు నుంచి నేను ఓర్చుకుంటాను. ఎందుకో తెలుసా? నువ్వు అతి త్వరలో నన్ను హెచ్చించబోతున్నావు. అతి త్వరలో ప్రతి ద్వారాన్ని కూడా నువ్వు తెరవబోతున్నావు. ఎంతమంది బిడ్డలు ఈ సమయంలో చేతి నీ కోసం ఎదురు చూస్తున్నారు, గుండెలు పగిలిపోయి నీ కొరకు ఎదురు చూస్తున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది చేయెత్తారు వారందరినీ ఇప్పుడే నీ దివ్య శక్తి తాకునుగాక. టచ్ లార్డ్, టచ్ లార్డ్, టచ్ లార్డ్. ఇప్పుడే తాకండి ప్రభా. నూతన శక్తితో వారిని నింపండి ప్రభా. ఈ రోజే వారి జీవితంలో ఉన్న ప్రతి బంధకం యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. Receive your miracle, receive your anointing, receive your healing. Thank you Jesus. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యూల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1-3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043.